హలో ఎవరీవన్. ఈరోజు మనము కంప్యూటర్ టాపిక్లో మైక్రోసాఫ్ట్ వర్డ్ టాపిక్ గురించి చూద్దాము. ఓవర్వ్యూ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్. దాని డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ సాఫ్ట్వేర్ సూట్ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్. ఇది ఒక ప్రొడక్టివిటీ సాఫ్ట్వేర్ సూట్, దాన్ని మైక్రోసాఫ్ట్ డెవలప్ చేసింది. దీన్ని ప్రజెంట్ నేమ్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ 365 అని పిలుస్తారు. అది సబ్స్క్రిప్షన్ వర్షన్స్కి. కోర్ యాప్స్ ఏమేమి ఇంక్లూడ్ చేసి ఉంటారంటే వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్ షీట్స్, ప్రెజెంటేషన్స్ అండ్ ఈమెయిల్స్. కీ వర్షన్స్ అండ్ ఎడిషన్స్. ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్లో కీ వర్షన్స్ వచ్చేసి మెయిన్గా 2003, 2007, 2010, 2013, 2016, 2019 అండ్ ఆఫీస్ 365. వీటిలో మేజర్ చేంజ్ ఏంటంటే రిబ్బన్ ఇంటర్ఫేస్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు 2007 వర్షన్లో. ఆఫీస్ 365 అనేది ఒక క్లౌడ్ బేస్డ్ సబ్స్క్రిప్షన్ మోడల్ ఫీచరింగ్ ఏ రియల్ టైమ్ కొలాబరేషన్. అదొక క్లౌడ్ బేస్డ్ సబ్స్క్రిప్షన్ మోడల్ అన్నమాట. మోస్ట్ పాపులర్ వచ్చేసి 2016 ఎంఎస్ ఆఫీస్ యూజ్ చేస్తాము, అది ఎక్కువగా యూజ్ చేస్తారు. ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో కోర్ అప్లికేషన్స్ దాంట్లో ఉండేవి, దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తారు అనేసి చూద్దాం. ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్ ఉంటుంది. దాని పర్పస్ ఏంటంటే వర్డ్ ప్రాసెసింగ్. దాని ఫీచర్స్ ఏంటంటే టెక్స్ట్ ఫార్మాటింగ్, లేబుల్స్, హెడర్స్, ఫూటర్స్ అండ్ సైటేషన్స్. దీంట్లో ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, దాన్ని డాక్ ఆర్ .x. నెక్స్ట్ ఎంఎస్ ఎక్సెల్. దీని పర్పస్ ఏంటంటే స్ప్రెడ్ షీట్ అప్లికేషన్స్కి యూజ్ చేస్తాం అనమాట. దీంట్లో ఫీచర్స్ ఏంటంటే ఫార్ములాస్, పివట్ టేబుల్స్, చార్ట్స్, రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. దీంట్లో ఎక్స్టెన్షన్స్ వచ్చేసి .xls ఆర్ .xlsx. ఎంఎస్ పవర్ పాయింట్. మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ పర్పస్ ఏంటంటే ప్రజెంటేషన్ సాఫ్ట్వేర్. ఇప్పుడు మనం ఏదైనా పీపీటీస్ ఇవన్నీ చేస్తాం కదా, అది ఇదన్నమాట. ఫీచర్స్ స్లైడ్ షోస్, మల్టీమీడియా సపోర్టు, టెక్స్ట్ యానిమేషన్స్ అవన్నమాట. దీని ఎక్స్టెన్షన్స్ ఏంటంటే .ppt ఆర్ .pptx. నెక్స్ట్ ఎంఎస్ మైక్రోసాఫ్ట్ అవుట్లుక్. దీని పర్పస్ ఏంటంటే ఈమెయిల్ క్లయింట్ అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మేనేజర్ అనమాట. దీని ఫీచర్స్ వచ్చేసి మేనేజెస్ క్యాలెండర్, కాంటాక్ట్స్ అండ్ టాస్క్స్. మైక్రోసాఫ్ట్ యాక్సెస్. దీని పర్పస్ ఏంటంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో యూజ్ చేస్తాము. ఫీచర్స్ వచ్చేసి క్రియేట్ టేబుల్స్, క్వైరీస్, ఫార్మ్స్. ఎక్స్టెన్షన్స్ వచ్చేసి .mdb ఆర్ .accdb. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ పబ్లిషర్. దీని పర్పస్ వచ్చేసి డెస్క్టాప్ పబ్లిషింగ్. ఫీచర్స్ వచ్చేసి లేఅవుట్స్ ఫర్ బ్రోచర్స్, న్యూస్ లెటర్స్ అండ్ ప్రింటెడ్ మెటీరియల్స్. ఎంఎస్ వర్డ్ అంటే మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓవర్వ్యూ అయితే ఇప్పుడు మనం చూద్దాం. దీని డెవలపర్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. దీని పర్పస్ ఏంటంటే వర్డ్ ప్రాసెసింగ్ ప్రోగ్రామ్ టు టైప్ అండ్ సేవ్ డాక్యుమెంట్స్. ఎంఎస్ వర్డ్లోనే కదా మనం నోట్స్, వర్డ్ ఫార్మాట్లో పీపీటీస్ ఇలా డాక్యుమెంట్స్ అనేవి దీంట్లో చేస్తాం. దీంట్లో ఫైల్ ఎక్స్టెన్షన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇంటర్ఫేస్ కాంపోనెంట్స్. ఫస్ట్ ఇంటర్ఫేస్ కాంపోనెంట్స్లో టైటిల్ బార్ అనేది ఉంటుంది. అది టాప్ బార్ డిస్ప్లేయింగ్ ది డాక్యుమెంట్. ఈ టైటిల్ బార్లో డాక్యుమెంట్ నేమ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ రిబ్బన్. ఇది కోర్ ఏరియా కంటైనింగ్ ట్యాబ్స్ విత్ గ్రూప్డ్ కమాండ్స్. ట్యాబ్స్ని కలిగి ఉంటుంది, దాంతోపాటు గ్రూప్డ్ కమాండ్స్ అనేవి ఉంటుంది. క్విక్ యాక్సెస్ టూల్ బార్.
ఇది ఏ దానికి యూజ్ చేస్తామంటే షార్ట్ కట్ ఫర్ క్విక్ కమాండ్స్ లైక్ సేవ్, అండు, రీడు. వీటి కోసం అంటే తొందరగా సేవ్ చేయడానికి, ఏదైనా డిలీట్ చేసిందాన్ని మళ్ళీ రీడు చేయడానికి దీనికి యూజ్ చేస్తాం అన్నమాట. స్టేటస్ బార్ అది వచ్చేసి బాటమ్ బార్ షోయింగ్ కరెంట్ ఫైల్ ఇన్ఫర్మేషన్. ఇది బాటంలో ఉంటుంది. కరెంట్ ఫైల్ ఇన్ఫర్మేషన్, మనం ఏమైతే ఫైల్ యూజ్ చేస్తామో దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. జూమ్ కంట్రోల్, స్లైడర్ టు జూమ్ ఇన్ ఆర్ జూమ్ అవుట్ ఆఫ్ ది ప్లేయర్. జూమ్ కంట్రోల్స్ అంటే జూమ్ చేయడము, తగ్గించడం అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. కీ మెనూస్ అండ్ ట్యాబ్స్. కీ మెనూస్ అండ్ ట్యాబ్స్లో ఫైల్ మెనూ అంటే ఇప్పుడు వర్డ్ ఓపెన్ చేస్తేనే అక్కడ మనకు ఫైల్ మెనూ, మెనూ బారు, హోమ్ ట్యాబ్ గ్రూప్స్ ఇవన్నీ లిస్ట్ ఉంటాయి కదా. దాంట్లో ఏమేమి ఉంటాయనేది చూద్దాం. ఫైల్ మెనూలో ఏమేమి ఉంటాయంటే కంటెంట్స్, న్యూ, ఓపెన్, సేవ్, సేవ్ యాజ్, ప్రింట్ అండ్ ఎక్స్పోర్ట్ అనేవి ఉంటాయి అన్నమాట ఫైల్ మెనూలో. ఇప్పుడు స్టార్టింగే ఆ బాక్స్ ఉంటుంది కదా, అక్కడ ఫైల్ మెనూలో న్యూ అంటే న్యూగా కొత్త డాక్యుమెంట్ ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ అంటే ఓపెన్ చేయడం. సేవ్ దాన్ని సేవ్ చేయడం. సేవ్ యాజ్ అంటే మనం ఏ నేమ్ ఇచ్చి సేవ్ యాజ్ చేయాలనుకుంటున్నాము అనేసి. నెక్స్ట్ దాన్ని ప్రింట్, తర్వాత దాన్ని ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేయడం, షేర్ చేయడం. నెక్స్ట్ మెనూ బార్. మెనూ బార్ ఆర్ ట్యాబ్. ఇట్ ఇంక్లూడ్స్ ఫైల్, హోమ్, ఇన్సర్ట్, పేజ్, పేజ్ లేఅవుట్, రెఫరెన్సెస్, మెయిలింగ్స్, రివ్యూ, వ్యూ, డిజైన్. మెనూ బార్లో వచ్చేసి ఫైల్, హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, రెఫరెన్సెస్, మెయిలింగ్స్, రివ్యూ, వ్యూ, డిజైన్ ఇవైతే ఉంటాయన్నమాట. హోమ్ ట్యాబ్ గ్రూప్స్లో ఇంక్లూడ్స్ క్లిప్బోర్డ్, ఫాంట్, పారాగ్రాఫ్, స్టైల్స్, ఎడిటింగ్ అనేవి ఉంటాయి. ఫాంట్ సెట్టింగ్స్. ఫాంట్ సెట్టింగ్ అనేది డిఫాల్ట్గా ఫాంట్ వచ్చేసి క్యాలిబ్రీ ఉంటుంది. డిఫాల్ట్ ఫాంట్ సైజ్ వచ్చేసి 11 పాయింట్స్ ఉంటుంది. మినిమం సైజ్ వచ్చేసి 8 పాయింట్స్. మనం మాన్యువల్గా టైప్ చేసుకోవచ్చు 1 పాయింట్ వరకు. మ్యాక్సిమం సైజు 72 పాయింట్స్. మాన్యువల్గా మనం టైప్ చేసి 1638 పాయింట్స్ వరకు టైప్ చేయొచ్చు అన్నమాట. టెక్స్ట్ అలైన్మెంట్స్, లెఫ్ట్ అలైన్, సెంటర్ అలైన్, రైట్ అలైన్, జస్టిఫై అనేవి ఉంటాయి టెక్స్ట్ అలైన్మెంట్. ఇన్సర్ట్ మెనూ ఆప్షన్స్. ఇన్సర్ట్ మెనూ ఆప్షన్స్లో టేబుల్స్ అండ్ పేజెస్. ఇక్కడ యూజ్డ్ ఫర్ ఆర్గనైజింగ్ డేటా అండ్ యాడింగ్ బ్లాంక్ పేజెస్ ఆర్ కవర్స్. అంటే ఇప్పుడు ఒక పేజ్ అయిపోయిందంటే నెక్స్ట్ పేజ్ యాడ్ చేయడము, దాంట్లో ఏదైనా టేబుల్స్ కానీ ఇమేజెస్ కానీ ఇలా యాడ్ చేయడం అనమాట. ఇల్లుస్ట్రేషన్స్ ఇంక్లూడ్ షేప్స్, పిక్చర్స్, స్మార్ట్ ఆర్ట్ అండ్ చార్ట్స్. బాక్సెస్ టైప్లో ఏదైనా ఇమేజ్ కానీ వీడియోని ఇలాంటి వాటిని ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. హైపర్ లింక్, దీని షార్ట్ కట్ వచ్చేసి Ctrl+K. ఇదేం చేస్తుందంటే లింక్స్ టెక్స్ట్ టు అనదర్ డాక్యుమెంట్ ఆర్ వెబ్ పేజ్. హెడర్ అండ్ ఫూటర్ displays repetitive info like titles, dates or page number at the top or bottom. అంటే ఇప్పుడు మనం ఏ డాక్యుమెంట్ అయితే యూజ్ చేస్తున్నామో దాని టైటిల్, దాని డేటు, పేజ్ నెంబరు అనేవి డిస్ప్లే చేస్తుంది. డ్రాప్ క్యాప్, ఏ లార్జ్ క్యాపిటల్ లెటర్ యూజ్డ్ ఎట్ ది స్టార్ట్ ఆఫ్ ఏ టెక్స్ట్ బ్లాక్. ఇప్పుడు మనము వర్డ్ ఓపెన్ చేస్తానే ఏదైనా టెక్స్ట్ చేస్తానే స్టార్టింగ్ వర్డ్ అనేది బిగ్గా వస్తుంది అన్నమాట. డిజైన్ మెనూ ఆప్షన్స్. ఫార్మాటింగ్లో థీమ్స్, స్టైల్స్, డాక్యుమెంట్ లేఅవుట్ అనేవి ఉంటాయి.
వాటర్ మార్క్, ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్, ఏ ఫేడెడ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఆర్ టెక్స్ట్ అపియరింగ్ బిహైండ్ ది డాక్యుమెంట్ కంటెంట్. ఇప్పుడు ఈ ఇప్పుడు ఇది నేను చెప్తున్నాను కదా, దాని వెనకాల నా పేరు కానీ నేను ఏదైనా ఒక నేమ్ని డిస్ప్లే చేయొచ్చు అనమాట. అలా పేజ్ బ్యాక్గ్రౌండ్ కంట్రోల్స్ పేజ్ కలర్ ఆర్ పేజ్ బార్డర్స్. నెక్స్ట్ లేఅవుట్ మెనూ ఆప్షన్. పేజ్ సెటప్ కాన్ఫిగర్స్ మార్జిన్స్, ఓరియంటేషన్ అండ్ కాలమ్స్. Orientation offers two types, portrait and landscape. Paragraph adjusts left or right indents and line spacing. Breaks allows adding column breaks and sectional breaks. Mailing menu options. Mail merge. It links a main document to a data source. మెయిన్ డాక్యుమెంట్ లింక్ని డేటా సోర్స్కి లింక్ చేస్తుంది. యూజర్స్ ఏంటంటే క్రియేట్స్ లెటర్స్, మెయిలింగ్ లేబుల్స్ అండ్ ఎన్వలప్స్ ఫర్ మల్టిపుల్ రెసిపెంట్స్. డేటా సోర్స్ ఏ సపరేట్ ఫైల్ కంటైనింగ్ నేమ్స్, అడ్రసెస్ ఆర్ ఫీల్డ్స్ టు మెర్జ్. రివ్యూ అండ్ రివ్యూ ట్యాబ్స్. Review handles spelling, grammar and translations. View controls zoom, windows, macros records command sequences for playback. Indentation అంటే it adjusts space between text and margin. టెక్స్ట్కి మార్జిన్కి స్పేస్ని అడ్జస్ట్ చేస్తుంది అనమాట. లెఫ్ట్ ఇండెంట్, ఇదేం చేస్తుందంటే షిఫ్ట్ టెక్స్ట్ ఫ్రమ్ లెఫ్ట్ మార్జిన్. రైట్ ఇండెంట్ అంటే టెక్స్ట్ని రైట్ మార్జిన్కి షిఫ్ట్ చేస్తుంది. ఫస్ట్ లైన్ ఇండెంట్స్ ఓన్లీ ది ఫస్ట్ లైన్. హ్యాంగింగ్ ఇండెంట్స్ ఆల్ లైన్స్ ఎక్సెప్ట్ ఫస్ట్. షార్ట్ కట్ డ్రాగ్ మార్కర్స్ ఆన్ టాప్ రూలర్. స్పెల్ చెక్ ఫ్లాగ్ ఎర్రర్స్ యూజింగ్ built-in dictionary. Marks mistakes with red wavy underline. Fixes typos instantly with autocorrect. Shortcut వచ్చేసి F7. Thesaurus. It provides synonym and antonym. Improve vocabulary and avoid repetition. Shortcut is Shift plus F7. ఎంఎస్ వర్డ్లోనే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూద్దాం. డబుల్ స్పేసింగ్ అంటే డబుల్స్ పారాగ్రాఫ్ స్పేసింగ్ ఇన్ మైక్రోసాఫ్ట్ వర్డ్ 2010. టేబుల్ నావిగేషన్ ప్రెస్సింగ్ ఇన్సైడ్ ఏ టేబుల్ మూవ్స్ ది కర్సర్ టు ది నెక్స్ట్ సెల్. స్పెల్ చెక్ రన్ ది స్పెల్ చెక్ టూల్. సెంటర్ అలైన్ సెంటర్స్ ది సెలెక్టెడ్ టెక్స్ట్. సూపర్ స్క్రిప్ట్ అంటే అప్లై సూపర్ స్క్రిప్ట్ ఫార్మాటింగ్. Subscript applies subscript formatting. Table limits. MS Word tables support unlimited rows and a maximum of 63 columns. Zoom range. Minimum zoom is 10% and maximum zoom is 500% in MS Word 2010. Close document. Closes the active MS Word 2010 document. Editing. This process means changing the value of data. ఏదైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని ఎడిట్ చేయడం, లేదంటే యాడ్ చేయడం, సంథింగ్ అలా. ఫార్మాటింగ్. దిస్ ప్రాసెస్ మీన్స్ చేంజింగ్ ది లుక్ అండ్ అపియరెన్స్ ఆఫ్ డేటా. క్రోమ్ నావిగేషన్. ఇట్ యాక్టివేట్స్ ది బ్రౌజర్ ట్యాబ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది కరెంట్ ట్యాబ్. Delete word. Delete one full word to the right side of the cursor. Disk defragmenter. Computer utility program in Microsoft Windows designed to increase data access speed by rearranging files stored on a disk to occupy contiguous storage locations.
కొన్ని ఇంపార్టెంట్ కీస్ అయితే చూద్దాం. విండోస్ లోగో కీ ప్లస్ ఎల్ ప్రెస్ చేస్తే పీసీ అనేది లాక్ అవుతుందన్నమాట. కంట్రోల్ ప్లస్ కే అంటే హైపర్ లింక్, ఇన్సర్ట్ ఏ హైపర్ లింక్. విండోస్ లోగో కీ ప్లస్ కే ఓపెన్ కనెక్ట్ క్విక్ యాక్షన్. కంట్రోల్ ప్లస్ ఎల్ మీన్స్ లెఫ్ట్ అలైన్. ఆల్ట్ ప్లస్ ఎస్ మీన్స్ ఓపెన్ స్లైడ్ షో ఇన్ పవర్ పాయింట్. Control plus S means to save files. Control plus tab to switch between open tabs in browser. Alt plus tab to switch between open applications. Windows logo key plus H open dictation toolbar. Windows logo key plus D display and hide the desktop. Control plus D bookmark. Control plus H replace. F1 వచ్చేసి ఓపెన్ హెల్ప్ విండో. F2 రీనేమ్ సెలెక్టెడ్ ఐటమ్. F3 సెర్చ్ ఫర్ ఫైల్స్ అండ్ ఫోల్డర్. F4 డిస్ప్లే లిస్ట్. F5 రీఫ్రెష్ యాక్టివ్ విండో. F7 స్పెల్లింగ్ అండ్ గ్రామర్. F10 డిస్ప్లే మెనూ బార్. If you want more topics like this topic, MCQs and next topic concept all, please comment. Thank you.